రాబోయే దినాల్లో అయ్యా నీ కృప వారికి తోడుగా ఉంచిన ఆయన ఆ ప్రభావం నుంచి తప్పించబడిన ఆయన ఆ బిడ్డలు నీకు సాక్షులుగా ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. మంచి ఆరోగ్యముల బిడ్డలకు దయచేయండి. కుటుంబాల్లో తల్లిదండ్రులకు లోబడి ఉండడానికి సహాయం చేయండి. విధేయత కలిగిన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. స్కూల్స్ లో నేను ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారికి లోబడి ఉండడానికి సహాయం చేయండి నాయన. సంఘములు సేవకులను గౌరవిస్తూ తోటి యొక్క ప్రభావిత సంఘస్థులతో యవనస్తులతో అయ్యా వారందరితో చక్కని సహకారం అయ్యా మంచి మనస్సు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అది మాత్రమే కాదు ప్రభా, వారి జీవితాంతమునైనా నీ భక్తుల విశ్వాసమునైనా కొనసాగడానికి కృప చూపండి. సాతాను శక్తులు తంత్రములు బిడ్డల మీద ప్రభావం చూపకుండా బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచి ఉండనుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ వెలుగు ఉండనుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరంటున్నావు, వాక్యం చేతనే అంటున్నావు నాయన. అట్టి వాక్యము నీ కృపలో బిడ్డలకు హృదయాల్లో పరిపూర్ణముగా నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాను నాయన. మంచి తలాంతులతో బిడ్డలు నింపండి. దేవానికి వందనాలు.